సంతోషంగా మొదలైన ప్రయాణం విషాదంతో ముగిసింది. ఇది హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి NH-44 పై కర్నూలు సమీపంలో జరిగిన భయంకరమైన సంఘటన. శుక్రవారం తెల్లవారుజామున 40 మంది పైగా ప్రయాణికులతో వెళ్తున్న స్లీపర్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. చిన్నటేకూరు గ్రామం వద్ద ఒక మోటార్ సైకిల్ ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రాథమిక నివేదికల ప్రకారం ఢీకొన్న తర్వాత మోటార్ సైకిల్ బస్సు కింద ఇరుక్కుపోయింది. దీంతో ఇంధనం లీక్ అయి స్పార్క్స్ కారణంగా మంటలు చెలరేగి బస్సు మొత్తం క్షణాల్లోనే వ్యాపించాయి. ప్రయాణికులంతా నిద్రిస్తున్న కారణంగా వారికి తప్పించుకునే సమయం దొరకలేదు. మెయిన్ డోర్ తెరుచుకోకపోవడంతో కొందరు ప్రయాణికులు ఎమర్జెన్సీ కిటికీలను పగలగొట్టి బయటపడ్డారు. దర్యాప్తులో ఆందోళనకరమైన విషయాలు వెల్లడవుతున్నాయి. ఈ ప్రైవేట్ బస్సుకు గతంలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన చరిత్ర ఉందని, దీన్ని ఫిట్నెస్ మరియు భద్రతపై అనేక ప్రశ్నలు తేలెత్తుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. అంతేకాకుండా NH-44 ఈ ప్రాంతం ప్రమాదాలకు నిలయంగా మారింది. 10 ఏళ్ల క్రితం అంటే 2013లో ఇదే హైదరాబాద్ బెంగళూరు మార్గంలో జరిగిన ఘోర ప్రమాదంలో 45 మంది చనిపోయారు. ఇది రోడ్డు భద్రత, వాహనాల తనిఖీ మరియు ఆపరేటర్ల బాధ్యతపై ఉన్న ఈ వ్యవస్థ లోపాలను స్పష్టంగా తెలియజేస్తుంది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు బాధిత కుటుంబాలకు పరిహారం ప్రకటించాయి. అంతేకాక ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. నిర్లక్ష్యం వహించినందుకు బస్సు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. ఇంకెప్పుడైనా మీరు బస్సు ప్రయాణం చేసే ముందు బస్సులో ఫైర్ సేఫ్టీ వ్యవస్థలు పనిచేస్తున్నాయో, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.